రైట్ ఒక నిమిషం. పోసాని కృష్ణమురళి అరెస్టు. ఈ పెద్ద మనిషి అరెస్ట్ అయిన దగ్గర నుంచి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు కానీ తెగ గుండెలు బాధేసుకుంటున్నారు. అన్యాయం జరిగిపోయింది, కుట్ర జరిగిపోయింది. పాపం పెద్ద ఆయన మంచివాడు, సామాజిక స్పృహ ఉన్నవాడు, సమాజంలో మంచి పేరున్నవాడు పోసాని కృష్ణమురళిని కావాల్సుకుని అరెస్టు చేశారు. ఇది రెడ్ బుక్ రాజ్యాంగం. ఇందులో ఒక పెద్ద కుట్ర ఉంది. 63 సంవత్సరాల వయసున్న వ్యక్తిని ఈ విధంగా అరెస్టు చేయడం ఏంటి, అంత దూరం నుంచి ట్రావెల్ చేయడం ఏంటి, ఆయనకు ఆరోగ్యం బాగలేదు. అసలు ఏం చేశాడు, ఏం తప్పు చేశాడు పోసాని కృష్ణమురళి? ఆయనకు సమాజంలో ఎంత మంచి పేరుందో మీకు తెలుసా? ఏదైనా సరే పాలసీ పరంగానే మాట్లాడతాడు, ఎప్పుడు కూడా పరిధి దాటి మాట్లాడలేదు. ఈ మాటలు, ఈ శుద్ధపోస మాటలన్నీ కూడా ఎవరు చెప్తున్నారంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. ఈరోజు పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోసాని కృష్ణమురళి గారి భార్య గారికి ఫోన్ చేసి, మీరు అధైర్యపడొద్దు, ఇది కుట్రతో కూడిన అరెస్టు, అందరూ ఉన్నారు, అందరితోటి మాట్లాడాను, ఈ 4 సంవత్సరాలే ఇక ఉంది పరిపాలన, మీరేమి అధైర్యపడొద్దు, నేను అన్నయ్యతో కూడా మాట్లాడతాను అని చెప్తున్నాడు. అసలు ఈరోజు పోసాని కృష్ణమురళికి అరెస్టుకి కారణం ఎవరండి? ఈరోజు కూటమి ప్రభుత్వం, లేకుంటే పోసాని కృష్ణమురళి మీద రెడ్ బుక్ రాజ్యాంగమో, లేకుంటే పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేయాలని చెప్పేసి ఒక కుట్ర పన్నారనటమో, ఇవన్నీ కూడా తప్పుడు ఆరోపణలు. ఈరోజు పోసాని కృష్ణమురళి అరెస్టుకి ముఖ్య కారకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎస్, కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్లనే ఈరోజు ఈ పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయ్యాడు. బికాస్ ఆఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న సైకో లక్షణాలన్నింటినీ కూడా పోసాని కృష్ణమురళి అలవర్చుకొని జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్కులు కొట్టేసేదానికి, జగన్మోహన్ రెడ్డి దగ్గర మంచి పేరు తెప్పించుకునేదానికి నోటికి ఎంత వస్తే అంత అడ్డగోళమైన భాష నేను మాట్లాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికం మొత్తానికి తెలుసు పోసాని కృష్ణమురళి ఎంత అద్భుతంగా మాట్లాడతాడో, తెలుగులో బూతులు ఎంత అద్భుతంగా మాట్లాడగలడో అన్న విషయం. మొట్టమొదటి రోజే పోసాని కృష్ణమురళి మీడియా ముందుకు వచ్చి అమ్మ ఆలీ బూతులు మాట్లాడుతున్న రోజే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎడంకాలు చెప్పిచ్చి కొట్టి, స్పృహలో ఉండి మాట్లాడుతున్నావు లేకుండా మాట్లాడుతున్నావా నువ్వు? మనం ఒక రాజకీయ పార్టీ నడిపిస్తున్నాం, బ్రోకర్ కొంప కదా మనం నడిపించేది, రాజకీయాలంటే విలువలతో కూడిన రాజకీయాలు చేయాలా, ఇలాంటి పరికమాల మాటలు మాట్లాడకూడదు. పోసాని కృష్ణమురళి గారు, మీరు పెద్దవాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు, బాధ్యతగా మాట్లాడాలా, ఇంకో నలుగురికి మంచని చెప్పాలా, అంతేగాని మీరు ఈ విధంగా బూతులు మాట్లాడటం ఏంటండి? మన గురించి కానీ మన పార్టీ గురించి కానీ ప్రజలు ఏమనుకుంటారండి, ఈ సమాజం ఏమనుకుంటుందని, మన కుటుంబ సభ్యులు ఏమనుకుంటారండి అని చెప్పేసి గడ్డి పెట్టాల్సింది పోయి గడ్డి పెట్టకుండా, మొదటి రోజు మాట్లాడిన రోజు హెచ్చరించకుండా, దాన్ని కట్ చేయకుండా, దాన్ని కంట్రోల్ చేయకుండా ఒక పిచ్చి కుక్క మాదిరి పోసాని కృష్ణమురళిని మీడియా ముందుకు వదిలి ప్రతి సందర్భంలోనూ చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, ఇతర నాయకులందరినీ కూడా ఇష్టానుసరమైన భాష, నిజంగా ప్రజలు అసహించుకునే భాష, ఎవరు కూడా మాట్లాడరండి ఆ విధంగా భాష. నిజంగా తల్లి కడుపులో నుంచి బయటకు వచ్చిన వాడు ఎవడు కూడా అటువంటి భాష మాట్లాడాలంటే సిగ్గుతోటి తలదించుకుంటాడు. ఈ పోసాని కృష్ణమురళికి జన్మనిచ్చినందుకు వాళ్ళ కన్న తల్లి ఎన్నిసార్లు కన్నీరు పెట్టుంటుందో, ఇటువంటి పనికి మాలను ఇటువంటి ఒక దౌర్భాగ్యుడికి నేను జన్మనిచ్చారా, వీడి వల్ల ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎంతమంది ప్రజానికం నన్ను తిట్టుకుంటున్నారని చెప్పేసి ఆ తల్లి ఎంత ఆవేదన గురై ఉంటుంది. దీనికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదా? ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులందరూ కూడా మీడియాల ముందుకు వచ్చి కుట్ర జరిగిపోయింది, ఇది రెడ్ బుక్ రాజ్యాంగం. ఎక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం? అసలేంటి రెడ్ బుక్ రాజ్యాంగం అంటే? ఈరోజు పోసాని కృష్ణమురళి ఎందుకు అరెస్ట్ చేశారండి? ఈ రాష్ట్రం కోసం ఏమైనా పోరాడా? ప్రజల సమస్యల కోసం ఏమైనా పోరాడా? ప్రజల కోసం పోరాడుతుంటే, ప్రజల కోసం గలాన్ని విప్పితే, ప్రజల కోసం అడుగులు ముందుకు వేస్తుంటే పోసాని కృష్ణమురళిని అడ్డుకొని అరెస్ట్ చేసి తీసుకొచ్చారా? వాడు మాట్లాడిన భాష ఏంటి? ఆ భాష మీకు ఎవరికి వినపడలేదా? ఈరోజు మీ ఇంట్లో మీ అందరిని, మీ కుటుంబ సభ్యులందరినీ, ఈరోజు ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు వచ్చి పోసాని కృష్ణమురళికి సపోర్ట్ గా మాట్లాడుతున్నారో మీ అందరి గురించి కూడా అదే విధంగా పోసాని కృష్ణమురళి ఈ విధంగా షర్ట్ అనుకుంటూ, కాలర్ పైకి ఎగరేసుకుంటూ మిమ్మల్ని అమ్మ ఆలి బూతులు మాట్లాడితే, షబాష్ బాగా మాట్లాడో పోసాని అని చెప్పేసి క్లాప్స్ కట్టుకొని భుజాన చేతులేసి వాటేసుకుంటారా మీరు వాడిని?
సెరవ లేకుండా ఇంకా మీడియాల ముందుకు వచ్చి ఇది కుట్ర అని మాట్లాడుతున్నారు, ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అని మాట్లాడుతున్నారు. ఒకప్పుడు మీరే అన్నారు అసలు రెడ్ బుక్ లేదు, బ్లూ బుక్ లేదు, వైట్ బుక్ లేదు, బ్లాక్ బుక్ లేదు, ఈ తొక్కలో పుస్తకాలకు ఎవడు భయపడతారని మీరు మాట్లాడారు. మరి భయపడని మీరు, తొక్కలో పుస్తకం అన్న మీరు ఎందుకు ఈరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు మాట్లాడితే రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ పేరు ఉంటేనే కార్ చేస్తున్నారు, రెడ్ బుక్ పేరు వింటేనే మీరే మాట్లాడుకుంటున్నారు, మీరే పలుకుతున్నారు. కనీసం ఎర్ర కలర్లో మీ కళ్ళకి ఏదైనా కనపడితే చాలు తడిపేసుకుంటున్నారు. మీరు తప్పులు చేయడం ఎందుకు, భయపడటం ఎందుకు, తడిపేసుకోవటం ఎందుకు మాస్టారు? తప్పుడు పనులు చేయడం ఎందుకు, తప్పుడు మాటలు మాట్లాడటం ఎందుకు? ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని చెప్పేసి ఇష్టానుసారంగా మాట్లాడతారా? మాట్లాడే ముందు వెనక ముందు ఆలోచించుకోరా మీరంతా? ఏం జగన్మోహన్ రెడ్డి గారు, నీకన్నా సిగ్గు సెర ఉండద్దా? ఆ రోజు మీ నాయకులు ఇష్టానుసారంగా పేలిపోతుంటే ఒక గౌరవ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు నువ్వు చెప్పు తీసుకొట్టకుండా ఎంజాయ్ చేశావు, సరదా పడ్డావు, పైశాచిక ఆనందాన్ని వ్యక్తపరిచావు. చంద్రబాబు నాయుడు కంటనీరు పెట్టాడు, పవన్ కళ్యాణ్ రోడ్డు మీద పడుకున్నాడు, నారా లోకేష్ హేళనకు గురయ్యాడు. వీళ్ళందరినీ మేము అవమానిస్తున్నాం, ఇది కదా నాకు కావాల్సిందన్నట్లుగా ఒక పైశాచిక పరిపాలన చేశావు నువ్వు. నీ పైశాచికత్వానికి బలవుతున్నారు వీళ్ళంతా. ఇది వాస్తవం కాదా? ఏం జగన్మోహన్ రెడ్డి, ఇది వాస్తవం కాదా? ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రతి ఒక్క నాయకుడు అరెస్ట్ అవుతున్నాడు. దానికి ముఖ్య ఉద్దేశం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే. ఎందుకంటే అతను చేసే అవినీతిలో వీళ్ళకి వాటా ఉంది, అతను మాట్లాడించిన బూతుల్లో వీళ్ళకి వాటా ఉంది, అతను చేసిన పైశాచిక పరిపాలనలో వీళ్ళకి వాటా ఉంది, అతను చేసిన దాష్టికాలు వీళ్ళకి వాటా ఉంది. కాబట్టి వైసీపీలో చిన్న స్థాయి కార్యకర్త నుంచి పెద్ద స్థాయి నాయకుడి దాకా ఎవరు అరెస్ట్ అయినా సరే దానికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దానికి రెడ్ బుక్ రాజ్యాంగానికి దానికి రెడ్ బుక్ ఎటువంటి సంబంధం లేదు. అసలు రెడ్ బుక్ రాజ్యాంగం ఏంటంటే మీరు మాట్లాడేది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వంలో ఈ 9 నెలల పరిపాలన నడుస్తుంది ఏకైక రాజ్యాంగం డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం. ఎక్కడా దాడులు లేవు, అక్రమారస్తులు లేవు, అర్ధరాత్రులు తలుపులు బద్దలు కొట్టడాలు లేవు, కిడ్నాపులు లేవు, దొమ్మిలు లేవు, మానభంగాలు లేవు, రేపులు లేవు. ఈరోజు రోడ్డు మీదకి వచ్చి రైతాంగం ధర్నాలు చేసింది లేదు, రాష్ట్రం కోసం రాజధాని కోసం పోరాటాలు లేవు. 9 నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రశాంతంగా ఉంది, ప్రజలు ప్రశాంతంగా బ్రతుకుతున్నారు. ఈరోజు వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన, బోరుగొడ్డ అనిల్ని అరెస్ట్ చేసిన, నందిగం సురేష్ని అరెస్ట్ చేసిన, ఈ మెంటల్ పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసినా సరే ప్రజలు ఎవరు కూడా బయటకు వచ్చి మాట్లాడట్లేదు, ఎవరు కూడా ధర్నాలు చేయట్లేదు, ఎవరు కూడా ఇది తప్పని మాట్లాడట్లేదు. కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు శ్రేణులు తప్ప. ఎందుకు ప్రజలు స్పందించట్లేదంటే, ఎందుకు ప్రజలు మాట్లాడట్లేదంటే వీళ్ళు వెదవలన్న సంగతి ప్రజలకు తెలుసు. గతంలో వీళ్ళు ఏ విధంగా రెచ్చిపోయారన్న సంగతి ప్రజలకు తెలుసు. ఎంత క్రూరమైన భాష మాట్లాడారో ప్రజలందరికీ తెలుసు, ఎంత క్రూరంగా ప్రవర్తించారో ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఈరోజు ప్రజల్లో ఎవరికి కూడా వీళ్ళ మీద సానుభూతి లేదు. ఇక సిగ్గు సెరవ లేకుండా మీరందరూ మీడియా ముందుకు వచ్చి ఇది కుట్ర, ఇది కుట్ర, ఇది కుట్ర అంటే దేనికి కుట్ర? అతను మాట్లాడిన భాష పరమాన్నమైన భాషన, పద్ధతైన భాషన? మీ ఇంట్లో మీ ఆడవాళ్ళని అదే విధంగా మాట్లాడితే, మీ గురించి అదే విధంగా మాట్లాడితే మీరు ఒప్పుకుంటారా? ఏం జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పావా? నువ్వు మౌనంగా కూర్చుంటావా? మాట్లాడితే బెంగళూరు నుంచి రావటం, జైళ్ళకి రావటం, పరామర్శించడం, వస్తున్నా జగన్ 2.0 చూపిస్తున్నా. ఎవడికి చూపిస్తావా నువ్వు 2.0? 1.0 చూపించావు, 30 ఏళ్ళు వెనక్కి నెట్టు రాష్ట్రాన్ని. మళ్ళీ 2.0 మన బతుక్కి. ఈరోజు పోసాని కృష్ణమురళి గురించి ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మీరు బాధపడుతున్నారు, గుడ్డలు దించుకుంటున్నారు, మీడియా ముందుకు వచ్చి కూటమి ప్రభుత్వం మీద నిందలు వేస్తున్నారు, తెలుగుదేశం పార్టీ మీద నిందలు వేస్తున్నారు, మీరందరూ కూడా సిగ్గుతో తలదించుకోవాలి. ఈ సమాజంలో మీ బిడ్డలు, మీకు జన్మనిచ్చిన తల్లులు, మీతోటి తాళి కట్టించుకున్న ఆలులు అందరూ కూడా మీ ముఖం మీద కాండ్రించి చంపుతారు, గుర్తుపెట్టుకోండి. ఇటువంటి ఒక పనికి మాలను మీరు సపోర్ట్ చేస్తే. శుద్ధమైన భాష మాట్లాడాడు ఆయన 5 సంవత్సరాలు. ఒక్కసారన్నా మీలో ఏ ఒక్కడన్నా సరే పోసాని కృష్ణమురళి గారు మీరు వయసులో పెద్దవాళ్ళు, సమాజంలో మీకు అంటూ ఒక పేరుంది, చిత్రసీమలో ఉన్నారు, మిమ్మల్ని అందరూ చూస్తూ ఉంటారు. కాబట్టి మనం మాట్లాడాల్సిన భాష చాలా పద్ధతిగా మాట్లాడాలి, పద్ధతి దాటి మాట్లాడకూడదు. ఎదుటివాడు తప్పు మాట్లాడితే మనం తప్పుని సరిచేయాలా? ఇది తప్పురా నువ్వు మాట్లాడేది, ఏం భాష మాట్లాడుతున్నావురా, వయసులో పెద్దవాడిని నేను చెబుతున్నారా అని చెప్పే విధంగా మీరు ఉండాలి. కానీ ఏ రోజన్నా పోసాని కృష్ణమురళి నోటికి తాళం వేశారా? అతను మాట్లాడే భాషని కంట్రోల్ చేశారా? ఈరోజు భావ ప్రకటన స్వేచ్ఛనా, రాజ్యాంగమా? ఈరోజు భావ ప్రకటన స్వేచ్ఛకి భంగం కలుగుతుందంటే పోసాని కృష్ణమురళి మాట్లాడితే తప్పేంటి అని చెప్పేసి పేరుని నాని కొడుకు వచ్చి మాట్లాడతాడు. పేరుని కిట్టు వాళ్ళ నాయన చేసిన తప్పులకి ఆయన నించుంటే ఎక్కడ ప్రజలు చిత్కారు ఇచ్చి ఎక్కడ ఓడగొడతారని మైండ్ తీసుకొచ్చి కొడుకు నించోబెట్టాడు. కొడుకు కూడా అదే పరిస్థితి. చదువుకున్నవాడు కదా కిట్టు, కామన్ సెన్స్ లేదా మీడియా ముందుకు వచ్చి మాట్లాడేటప్పుడు? ఈరోజు భావ ప్రకటన స్వేచ్ఛ లేదా రాష్ట్రంలో అంటే
ఏం మాట్లాడాడు పోసాని కృష్ణమురళి? నిన్ను మీ నాయన ఇదే భాష మాట్లాడితే ఒప్పుకుంటావా నువ్వు? నీ గురించి మీ నాయన గురించి పేరు నాని గురించి ఇదే భాష పోసాని కృష్ణమురళి మాట్లాడుతున్నావు, ఒప్పుకుంటావా? సిగ్గు సెలవు లేకుండా వచ్చి మాట్లాడుతున్నావు. చదువుకున్నావు కదా అంతో ఎంతో. మీ నాన్నకంటే బుద్ధి ఉండకపోవచ్చు, నీకు ఉండాలి కదా. మీ నాన్నంటే జగన్మోహన్ రెడ్డి మత్తులో తెచ్చాడు, నీకైనా ఉండాలి కదా మినిమం కామన్ సెన్స్. సిగ్గులేని మాటలన్నీ మాట్లాడుతుంటారే ఇంకా మీరంతా వచ్చి. ఈడేదో పెద్ద సొద్దపూసలాగా, ఈడేదో పెద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం లేకుంటే దేశం కోసం పోరాడిన పౌరుడిలాగా, ఈడేదో పెద్ద స్వతంత్ర సమరయోధుడా. తప్పు చేసినామని చట్టపరంగా శిక్షిస్తాం, అరెస్ట్ చేస్తాం. ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగాలు, ఆ రాజ్యాంగాలు, ఈ రాజ్యాంగాలు ఏం నడవవు. పద్ధతిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే నడుస్తుంది ఇక్కడ. ఈరోజు మీరు మీడియాల ముందుకు వచ్చి ముసల కన్నీరు గాడిచి ఎదవ ఏడుపులు ఏడిచినా సరే ప్రజల మే పరిస్థితుల్లో లేరు. గుర్తుపెట్టుకుని మిమ్మల్ని అందరూ కూడా 5 ఏళ్ళు వెచ్చలుడు రాజకీయం చేశారా? 5 ఏళ్ళు చెత్త రాజకీయం చేస్తారా? 5 ఏళ్ళు పనికి మళ్ళీ మాటలు మాట్లాడతారా? ఈరోజు ఒక్కొక్కటి అరెస్ట్ అవుతుంటే బాధ, కుట్ర అని మాట్లాడుతున్నారు రోడ్ల మీదకి వచ్చి. మీ అందరూ అంతరాత్మకు తెలిసి, మీ మనస్సాక్షికి తెలిసి ఈరోజు మీ పార్టీలో ఉన్న వ్యక్తులందరూ ఈ చెత్త, ఈ స్టాప్ అంతా అందరూ ఎందుకు అరెస్ట్ అవుతున్నారో మీ అందరికీ బాగా తెలుసు. ఇక సిగ్గు లేకుండా ప్రజలు పిచ్చోళ్ళు చేయడం కోసం మీడియాల ముందుకు వచ్చేదో మాట్లాడుతుంటారు మీరు. మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడితే అప్పుడు తెలవాలయా? ఇటువంటి మీ ఇంటికి ఫంక్షన్ కన్నా పిలుస్తారా మీరు? అసలు అటు మాట్లాడే భాష చూస్తే సిగ్గు సెలవు లేకుండా వెనకేసుకొచ్చుకుంటున్నారా? ఇటువంటి వాళ్ళని అట్లా అరెస్ట్ చేయడం కాదు, గుర్తుపెట్టుకోండి. నడి రోడ్డు మీద ప్రజలందరూ చూస్తుంటే కొట్టుకుంటూ వస్తే ఇంకొకటి ఈ విధంగా భాష మాట్లాడాలంటే భయపడాలి. అలా తీసుకురావాలి ఇటువంటి వాళ్ళందరినీ కూడా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారు తెలుసా? ఇటువంటి విధవలందరూ అరెస్ట్ అయినప్పుడల్లా కూడా సంబరాలు చేసుకుంటున్నారు. ఇంకా ఇటువంటి చెత్త, ఇటువంటి స్క్రాప్ ఎంతమంది అయితే ఉంటారో అంతమందిని కూడా చట్టపరంగా లోపల పడదొప్పండి, వీళ్ళని బయటికి రానివ్వకుండా చేయండి అని. అది ప్రజలు కోరుకుంటున్న కోరిక. ఇదేమి కక్ష సాధింపు రాజకీయాలు కాదు, లేకపోతే కుట్రతో చేసే అరెస్టులు కాదు. గతంలో వీళ్ళు చేసిన తప్పులకి ఈరోజు శిక్ష అనుభవిస్తున్నారు. దాంట్లో తప్పేమీ లేదు, ఇందులో కుట్రలు కూడా ఏమీ లేవు. కాబట్టి నెక్స్ట్ మీ పార్టీలో అందగాళ్ళు ఎవరో మనం చెప్పాడు కదా జగన్, మా పార్టీలో చంద్రబాబు కంటే, లోకేష్ కంటే, పవన్ కళ్యాణ్ కంటే అందంగా ఉన్నారు కాబట్టి వీళ్ళు తట్టుకోలేక మన పార్టీలో అరెస్ట్ చేస్తున్నారు అని. ఈరోజు మీ పార్టీలో నెక్స్ట్ అందగాడెవడో మీరే డిసైడ్ అవ్వండి. జగన్ మీ అందరికంటే అందగాడేమీ కాదు, మీ అందరికంటే చివరిలో ఉంటాడు అతను. ఎందుకంటే మీ అందరికంటే లీస్ట్ అందగాడు జగన్. జగన్ కంటే మీరందరూ హైలీ అందగాలన్నమాట. వెరీ బ్యూటిఫుల్ పీపుల్ మీరంతా. కనపడంగానే చాలా అందంగా కనపడుతుంటారు జనానికి కూడా. అందుకే మీలో అందం ఎక్కువైంది కాబట్టి అందాన్ని తగ్గించడానికి, ఆ అందాన్ని కొంచెం డల్ చేయడానికి అరెస్టులు చేస్తున్నారు మిమ్మల్ని. ఆ నెక్స్ట్ అందగాడు ఎవడో సిద్ధంగా ఉండండి మీరు.